అవును ఇన్స్పెక్టర్ గారు, అతను ఏ తప్పు చేయలేదని నా నమ్మకం. అది చెప్పుకోవడానికి అతని నోరు లేదు. షాక్ ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ మాట వస్తుందని డాక్టర్ గారు నాతో చెప్పారు. అతని ట్రీట్మెంట్ కావాల్సిన ఖర్చులని నేను భరిస్తాను. దయచేసి అతను నాతో పంపండి. అతనికి జామీన్ నేనుంటాను. అలాగే సార్. చూడు బాబు, చూడు బాబు, చూడు బాబు, చూడు బాబు, చూడు. ఆ విధంగా పరంధామయ్య గారి సహాయం వలన, డాక్టర్ గారు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ వలన మూగబోయిన నా గొంతు మళ్లీ పలికింది. కొత్త మనిషివైన నువ్వు కొత్త జీవితాన్ని గడపక పాత మనుషుల మీద పగతో ఇక్కడికి ఎందుకు వచ్చావు? రాణి, రాతి మీదున్న అక్షరాలు ఎప్పటికైనా చెరిగిపోవచ్చేమో గాని నా మనస్సు మీద పడ్డ ముద్రలు మాత్రం ఎప్పటికీ మాసిపోవు, చెరిగిపోవు. ఆ రాక్షసులు చూపిన క్రూరత్వం, వాళ్ళు చేసిన అన్యాయం, వాళ్ళు పెట్టిన బాధలు అన్నీ ముద్రపడ్డట్టే. నువ్వు ఒక దేవతలాగా నా మీద చూపిన ప్రేమ, నా మీద చూపిన మమత, నా మీద చూపిన అనురాగం చెరగకుండా అవి మనసులోనే ఉండిపోయాయి. గుండె ఆగిపోయేంత వరకు అవి గుండెలోనే ఉండిపోతాయి రాణి, గుండెలోనే ఉండిపోతాయి. నాగరాజు, కమాన్. అమ్మా. బాబు, కులాసాగా ఉన్నావమ్మా? నేను బాగానే ఉన్నానురా. కానీ నాకున్న బాధల్లా ఒక్కటే, ఏదో సాధించాలని మాటలొచ్చిన నువ్వు ఏ చిక్కుల్లో చిక్కుకుంటావోనని నా భయం. ఒకప్పటి అమాయకుడు కాదమ్మా ఇప్పటి నీ కొడుకు. పిల్లిని చూసి కూడా బెదిరే నీ కొడుకు పులయ్యాడమ్మా. చెలాయ్, ఏమిటన్నయ్యా 2 రోజులుగా నువ్వు ఇంటికి రాలేదు? అనుకున్నది సాధించే ప్రయత్నంలో మీకు ఇలా దూరంగా ఉండవలసి వస్తుందమ్మా. హలో బావా. హలో రాణి, ఏమిటమ్మా రాణి ఇక్కడే నిలబడిపోయావు? లోపలికి రమ్మా. ఈ ఇంటికి మా నాన్న చేసిన అన్యాయం తలుచుకుంటుంటే ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత నాకు లేదేమో అనిపిస్తోంది. ఆయన చేసిన తప్పుకు నువ్వెలా బాధ్యురాలు అవుతావు? రామ్మా రా. అన్నయ్య, ఈ అజ్ఞాతవాసం ఇంకా ఎన్నాళ్ళు? చూడమ్మా, నేను వేసిన ఈ వేషం న్యాయానికి అన్యాయానికి జరిగే పోరాటానికి సంబంధించిన వేషం అమ్మా. ఈ నాటకంలో ఇంకా ఒకే ఒక అంకం మిగిలింది. అది పూర్తయిందంటే ఈ వేషం అజ్ఞాతవాసం రెండూ అయిపోయినట్టే. అయ్యగారు, అయ్యగారు, ఏమిట్రా? అయ్యగారు, తమ అబ్బాయి నరసింహరావు గారిని జైల్లో పెట్టించింది, లింగయ్య గారిని లాకపులో పెట్టించింది, మా అయ్యగారికి పిచ్చెక్కించింది ఎవరో తెలుసా బాబు? ఎవడ్రా? ఆ మొగడు బాబు. ఇంకెక్కడ మొగడ్రా? ఆడెప్పుడో జైలుకి వెళ్తాను. అయ్యగారు, ఈ యమలోకంలో ఉండే అశోకరాజే ఆ మొగడు బాబు. ఎవర్రా మాట చెప్పింది? మా అయ్యగారు కూతురు రాణమ్మ గారు చెప్పారు బాబు. ఇంకా 2-3 రోజుల్లో మీ పని కూడా పడతా ఉంటా బాబు. అశోకరాజు, మూగరాజు, మూగనా కొడక్క. మరిడయ్యా, నిన్నిక్కడికి ఎందుకు పిలిపించానో తెలుసుగా? తెలుసు. పనికి ముందు ఇది అడ్వాన్స్. మీరు నిశ్చింతగా ఉండండి. నా కులవృత్తే అది. ఈ డబ్బు కోసం నేనేమైనా చేస్తాను. పని ఫినిష్ చేసుకొచ్చేలోగా మిగతా డబ్బు రెడీ చెయ్యండి. ఓకే? ఓకే.
మరడయ్య. మద్దరు మరడయ్య అనే పేరు నిలబెట్టుకున్నావు. చంపడం తేలిగ్గానే ఉంది కానీ శవాన్ని లాక్కు రావడం చాలా కష్టమైంది. ఏ? పాపారావు, నేను చచ్చిపోయానేమోనని చూసి సంబరపడదామనుకున్నావా? ఒరేయ్! ఓ దొంగ వేషమా? చంపుతానని డబ్బు తీసుకుని మోసం చేస్తావురా? హత్యలు చేసే నాకు మోసం చేయడం చాలా తేలిక. నీకంటే అతను నాకు ఎక్కువ డబ్బు ఇచ్చాడు. నిన్ను చంపితే బహుమానంగా మరికొంత ఎక్కువ ఇస్తానన్నాడు. కనుక నేనిక్కడికి వచ్చింది నిన్ను చంపడానికి. ఏమన్నావురా? మరడయ్య, చేతికి చిక్కిన అవకాశాన్ని శత్రువుని వదలడం పొరపాటురా. చెప్పు, నా తండ్రిని చంపింది ఎవరో చెప్పు. నాగరాజు, నీ తండ్రి సాగు గురించి నాకేం తెలీదు. నీకేమీ తెలియదా? ఒరేయ్, నీ గుండెల్లో ఉన్న నిజాన్ని నీ నోటి నుంచే కక్కిస్తానురా. ఈ ప్రపంచానికి తెలియని నిజాన్ని ఈ క్షణంలో బయట పెట్టిస్తానురా. చెప్పు. నాగరాజు, నాకేం తెలీదు. నా ప్రాణాలు తీకు, నన్ను వదిలే. చెప్పు చెప్పు చెప్పు. చెప్తాను, నిజం చెప్తాను. మీ తండ్రిని చంపించింది నేనే. ఒరే పాపారావు, నీ పాపాలకి పాడు పనులకి ఈనాటితో తెరపడిపోతా. మంచికి నిలిచిన మా నాన్నని అన్యాయంగా ప్రాణం తీయించిన నిన్ను ఇదే చోట అదే విధంగా ప్రాణం తీస్తానురా. అప్పుడే నాకు శాంతి, మా నాన్నకు ఆత్మశాంతి లభిస్తాయి. నాగరాజు, అపకారికి కూడా ఉపకారం చేయటం గొప్పతనం అనిపించుకుంటుంది. అంతేగాని ఇలాంటి దౌర్భాగ్యం తోటి పతనం అవటం పొరపాటు అవుతుంది. నీ పగే కారణం ఉండొచ్చు, ఇతను పాపాత్ముడు అవచ్చు, కానీ ఇతన్ని చంపడం చట్ట విరుద్ధం అవుతుంది. చట్టం ఎక్కడుంది? చట్టం ఆ చట్టాన్ని గురించి నాకు చెప్పద్దు. నా తండ్రి చావుకు కారకుడైన వీణ్ణి చట్టం ఏం చేసింది? మేము అనాథలమై మా నాన్న గురించి ఏడుస్తుంటే చట్టం ఏమైంది? వీడి మనుషులు ఊరిని దోచుకు తింటుంటే ఆ చట్టం ఎందుకు పట్టించుకోలేదు? అందుకే వీడు నేను వదలను. వీడు నా చేతుల్లో చావాల్సిందే. నాగరాజు, నీ చెయ్యేందుకు నీ నడవాలని, నీ నీడలో బ్రతకాలని ఆశపడే నా బ్రతుకుని చీకటి చేస్తావా? నీ కోసం బ్రతుకుతున్న నన్ను ఒంటరి దాన్ని చేసి హంతకుడిపై వెళ్ళిపోతావా? నాగరాజు, నో నో నో, నేనెవరి మాట విన్ను. నా లక్ష్యం, కర్తవ్యం, ఆశ, ఆశయం అన్ని కూడా వీడిని అంతం చేయడమే. వీడు నా చేతుల్లో చావాల్సిందే. ఇన్స్పెక్టర్, పాపారావు హంతకుడని తనే ఒప్పుకున్నాడు కనుక అరెస్ట్ చేయండి. థ్యాంక్ యూ మిస్టర్ నాగరాజ్. లైలా, నువ్వు ఆశ్చర్యపోతున్నావు రాణి. లైలా ఎవరో కాదు, సిఐడి శాఖకు చెందిన నాగరాజుకు సెక్రటరీగా ఉంటూ అసలు నేరస్తుల్ని పట్టుకోవడానికి ప్రభుత్వం పంపించిన మనిషి. తీసుకెళ్ళండి.
మీరు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్. నాగరాజు, నీ మీద నేరం మోపిన వాళ్ళనే కాకుండా నీ తండ్రిని హత్య చేసిన వాళ్ళను కూడా చట్టానికి పట్టించావు. ఇక నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. అది వెంటనే చేయకపోతే నువ్వు నేరస్తుడు అవుతావు. రాణిని పెళ్లి చేసుకోవటం.